కాలంలో నేతలు గ్రామాలు సందర్శించడం పరిపాటి. వారికి కుంకుమ బొట్టు పెట్టి హారతిచ్చి మరీ స్వాగతిస్తారు. ఇక్కడ అదే జరిగింది. శ్రీమన్నారాయణకి ప్రీతిపాత్రమైన నామాలు పెట్టి ఆహ్వానం పలికారు. రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. ఇక్కడ నామాలు పెట్టించుకున్న వ్యక్తిని ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇక్కడ నామాలు పెట్టింది ఎవరన్నదే ప్రశ్న. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం ఫరీదాపేట పేరు చెప్తే ఎవరికైనా టక్కును గుర్తొచ్చేది నామాల గ్రామమని. ఈ గ్రామంలో శ్రీమన్నారాయణుడిని ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఇక్కడ ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా నామాలు పెట్టుకుంటారు. అందుకే జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు నామాలు పెట్టి మరీ గ్రామస్తులు స్వాగతం పలికారు. ఒక్కసారి జయప్రకాష్ నారాయణ గారికి ఆ తిరుమల పెట్టామంటే ఎన్ని జన్మలెత్తినా సరే ఏదో ఒక జన్మకనమాట అతనికి తిరుమల ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నమాట. అది శ్రీమన్నారాయణుడు. ఎన్ని దేవుళ్ళు అనేది అది కాదు, కేవలంగా దేవుడు ఒక్కడే ఈ ఆత్మలో ఉండి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు. కాబట్టి అతనికి ఈ విజయం చేకూరాలని జనం మేధావులు తక్కువ. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బుద్ధికి డబ్బులు కాసిపోయినటువంటి, కానీ మేధావి చాలా చక్కమైన మేధావి. ఆయన దేశం ప్రజలు అంతా ఆయనకి ఇష్టంగా దీనిలో దిగినారు, లేకపోతే ఆయన బతక కాదు. జయప్రకాష్ నారాయణ విజయానికి ఈ నామాలు ఉపయోగపడతాయని గ్రామస్తులు నమ్మబలుకుతున్నారు.